ఏంటి మన టోక్యో రివెంజర్స్ తెలుగు డబ్ లో రాబోతుందా? హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వన్ వీడియో. మీకోసం మళ్ళీ ఒక క్రేజీ వీడియో తీసుకొని వచ్చాను అనమాట. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మన లెజెండరీ ఒక యానిమేది తెలుగు డబ్ రాబోతుందా అని. ఆ యానిమే వచ్చి ఏదంటే టోక్యో రివెంజర్స్ అనమాట. లిటరల్లీ ఈ యానిమేకి అయితే చాలా మంది అడిగారు నా కామెంట్ సెక్షన్ లో, తెలుగు డబ్ వస్తుందా రాదా బ్రో అని. మీకు ఏదో సంథింగ్ గుడ్ న్యూస్ టైప్ అనుకోండి. ఏదంటే మన టోక్యో రివెంజర్స్ తెలుగు డబ్ తొందరలో రాబోతుంది. కానీ దీంట్లో మనకి ఒక డిసప్పాయింటింగ్ ఉందన్నమాట. అదేదంటే ఇది అఫీషియల్లీ ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. అలాగనే మీకు నేను అఫీషియల్లీ కూడా చెప్తలేదు 101% వస్తుంది అని. కానీ మన ఇన్సైడ్ లీకర్స్ మనకి ఒక హింట్ టైప్ ఇచ్చారనమాట. ఏదంటే టోక్యో రివెంజర్స్ తెలుగు డబ్ ఆన్ ప్రాసెసింగ్ అని. నేను కొంచెం షూరిటీ కూడా ఇస్తాను, దీన్ని తెలుగు డబ్ తొందరలో రావచ్చు. కానీ డిసప్పాయింటింగ్ ఏదంటే సీజన్ 1 మాత్రమే అనమాట. ఇక సీజన్ 1 మాత్రమే కూడా ఏంటికి వస్తుందో చెప్తాను. మెయిన్ వచ్చి దీన్ని తెలుగు డబ్ ఎలా రాబోతుంది అని. మన మ్యూస్ ఇండియా కూడా అలాగనే మన క్రంచీ రోల్ కొలాబ్, వీళ్ళిద్దరూ మళ్ళీ ఒక కొలాబ్ తీసుకొని రాబోతున్నారు. అది వచ్చి ఏ యానిమే గురించి అంటే టోక్యో రివెంజర్స్ అనమాట. ది మోస్ట్ ఫేమస్ యానిమే ఎవర్. చాలా మంది కామెంట్ సెక్షన్స్ లో అడుగుతున్న యానిమే ఏదైనా ఉందంటే ఇదే అనమాట. ఎందుకంటే ఈ యానిమే ఒక కాలేజ్ లైఫ్ గ్యాంగ్స్టర్ యానిమే కాబట్టి ఈ యానిమేకి చాలానే డిమాండ్ ఉందన్నమాట. ఆ డిమాండ్ పూర్తి చేయడానికి మన మ్యూస్ ఇండియా కూడా క్రంచీ రోల్ ఇద్దరు కొలాబ్ చేయబోతున్నారు. ఇదైతే మనకి ఇన్సైట్ ఇంకా వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది అఫీషియల్లీ అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, ఏం పోస్ట్ అలాగనే ఏమి వాళ్ళు చెప్పడం లేదు. అండ్ ఇది సంథింగ్ ఇన్సైట్ అనుకోండి. కానీ దీని మీద నేను కొంచెం షూర్ గా ఉన్నాను, ఎందుకంటే కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. చాలా మంది ప్లాన్ చేస్తున్నారు అనమాట తెలుగు డబ్ అండ్ తమిళ డబ్ అనమాట. అందుకే మన క్రంచీ రోల్ ఒక బిగ్ స్టెప్ ఏబోతుంది. అదేదంటే మ్యూస్ ఇండియా కొలాబ్ అనమాట. మ్యూస్ ఇండియా కొలాబ్ ఎలా అవుతుంది అంటే, మీకు ఐడియా లేదంటే మన మ్యూస్ ఇండియాలో సీజన్ 1 మొత్తం హిందీ డబ్ లో అవైలబుల్ గా ఉంది. అది ఫ్రీగా అనమాట. అండ్ హిందీ డబ్ లోనే కదా బ్రో అవైలబుల్ గా ఉంది అంటే, మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన హంటర్ ఎక్స్ హంటర్ది మీకు కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రావచ్చు అని. అది ఎలా అంటే, మన మ్యూస్ ఇండియా కూడా మన క్రంచీ రోల్ సంబంధాలు చాలానే బాగున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఒక కొలాబ్ యానిమే రిలీజ్ చేశారు మన తెలుగు డబ్ లో. అది వచ్చి ఏదంటే స్పై ఫ్యామిలీ అనమాట. మీరు అందరూ వాచ్ చేసి ఉంటారు స్పై ఫ్యామిలీ యానిమే. వీళ్ళిద్దరూ కొలాబ్ చేసి ఈ యానిమే తెచ్చారనమాట, హిందీ, తెలుగు అండ్ తమిళ్ డబ్స్. ఫస్ట్ వచ్చి మన హిందీ డబ్ మన మ్యూస్ ఇండియా ఆల్రెడీ చేసి ఇండియా, దాని తర్వాత వీళ్ళు ఇద్దరు కొలాబ్ చేసి తమిళ్ అండ్ తెలుగు డబ్ తీసుకొని వచ్చారు. హిందీ డబ్ కూడా సేమ్ డబ్బే వీళ్ళు అప్లోడ్ చేశారనమాట క్రంచీ రోల్ లో. అండ్ మీకు తెలిసే ఉంటుంది, మన మ్యూస్ ఇండియా ముందుగానే మన టోక్యో రివెంజర్స్ ది హిందీ డబ్ చేసేసింది అనమాట. వాళ్ళు ఆ కంప్లీట్ చేసి సీజన్ 1 ఇప్పటికి 1 month అవుతుంది. ఇక అందరూ వెయిట్ చేస్తున్నది తమిళ్ డబ్ అండ్ తెలుగు డబ్ కోసమే అనమాట. ఇంకా చాలా మంది స్పామ్ చేస్తున్నారు కాబట్టి మన క్రంచీ రోల్ కూడా మ్యూస్ ఇండియా కొలాబ్ చేయబోతున్నారు. ఎందుకంటే మన మ్యూస్ ఇండియాలో ఓన్లీ హిందీ డబ్ లాంగ్వేజ్ మాత్రమే అప్లోడ్ చేస్తారనమాట. ఇంకా ఏమైనా తెలుగు అండ్ తమిళ్ డబ్ లాంగ్వేజెస్ రావాలంటే వీళ్ళిద్దరూ కొలాబ్ చేసి మరీ అప్లోడ్ చేస్తారు క్రంచీ రోల్ లో. అండ్ మనకు తెలిసిన లీకర్స్ తో ఇదే కన్ఫర్మ్ చేశారనమాట, తెలుగు అండ్ తమిళ్ డబ్ ది ఆల్రెడీ డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక మనం 2-3 months వెయిట్ చేసే చాలు మనకి టోక్యో రివెంజర్స్ ది తెలుగు డబ్ అవైలబుల్ గా ఉంటుంది మన క్రంచీ రోల్ లో. కానీ సీజన్ 1 మాత్రమే అనమాట. ఎందుకంటే మన మ్యూస్ ఇండియా కూడా క్రంచీ రోల్ దగ్గర సీజన్ 1 ది మాత్రమే లైసెన్స్ ఉందన్నమాట. సీజన్ 2 ఇంకా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ దగ్గర ఉంది. వాళ్ళు ఇక్కడ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కూడా జియో సినిమా కొలాబ్ చేశారు. ఇంకా వాళ్ళు యానిమే మీద అంత ఫోకస్ చేయడం లేదు, చేసిన ఓన్లీ హిందీ డబ్ మాత్రమే అనమాట. ఇంకా నాకు తెలిసి ఇంకా సీజన్ 1 మాత్రమే మనం ఎంజాయ్ చేయగలం. ఇంకా సీజన్ 2 కూడా ఏమన్నా ఫ్యూచర్ లో వీళ్ళు లైసెన్స్ తీసుకుంటే చెప్పలేము. మనకి తెలిసిన సోర్సెస్ ప్రకారంగా వీళ్ళు ఆల్రెడీ లైసెన్స్ కి అప్లై చేసినారు అనమాట, డబ్బింగ్ లైసెన్స్ కి మాత్రమే. ఇక ఎనీవే మనం సీజన్ 2 గురించి మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఓన్లీ సీజన్ 1 గురించే మాట్లాడుకుందాం, ఎందుకంటే మన టోక్యో రివెంజర్స్ ఫేమస్ అయింది కూడా సీజన్ 1 ఇంకే అనమాట. ఇక సీజన్ 1 లో కూడా స్టోరీ చాలానే బాగుంది. కానీ సీజన్ 2 సీజన్ 3 లో ఒక నెక్స్ట్ లెవెల్ స్టోరీ నడుస్తుంది అనమాట. ఆల్రెడీ ఇంగ్లీష్ డబ్ లో వాచ్ చేసినాను. వాచ్ చేసిన దాంట్లో కూడా మీకు ఒక టాప్ 10 లిస్ట్ లో కూడా ఈ యానిమే రికమెండ్ చేసినాను. మీరు ఎవరైనా వాచ్ చేసింటే ఇంగ్లీష్ డబ్ లో ఎలా ఉందో ఒకటి కింద కామెంట్ చేయండి ఈ యానిమే. ఇంకా దీని రిలీజ్ డేట్ ఏముంటుంది బ్రో, ఇంకా ఎన్ని డేస్ లో ఇది రాబోతుంది అంటే, లేదన్నా ఒక 2-3 months అవుతుంది అనమాట దీని తెలుగు డబ్ వచ్చేకి. ఎందుకంటే మన మ్యూస్ ఇండియా అండ్ క్రంచీ రోల్ అఫీషియల్లీ మనకి కన్ఫర్మ్ కూడా చేయలేదు. అండ్ దీని డబ్బింగ్ ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా 2-3 months కావచ్చు అన్నారు. దానిపైన కూడా కావచ్చు, వాళ్ళు డబ్బింగ్ ఎండ్ చేసేదాకా ఎంత అవుతుందో తెలియదు. ఇంకా మనం మ్యాక్స్లీ 2-3 months తీసుకుందాం. ఏమన్నా సమ్మర్స్ లో వస్తే రావచ్చు. ఇంకా చాలానే వెయిట్ చేయాలి ఈ యానిమే తెలుగు డబ్ కోసం. ఇక మీలో చాలా మంది వెయిట్ చేస్తున్న యానిమేది తెలుగు డబ్ రాబోతుంది, కానీ ఇది అఫీషియల్లీ అయితే కన్ఫర్మ్ చేయలేదు. మనకు తెలిసిన ఇన్సైడ్ లీకర్స్ తో మాత్రమే వచ్చింది అనమాట. అండ్ మీరు దీన్ని కన్ఫర్మ్ గా పెట్టుకోవద్దండి, ఇది ఒక సంథింగ్ లీక్ లాగానే ఉండండి. ఏమన్నా దీని గురించి అప్డేట్స్ వస్తే కంపల్సరీ మీకు ఇన్ఫార్మ్ చేసే ట్రై చేస్తాను. అందుకే మీరు ఇప్పటిదాకా మన ఛానల్
ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్లోనే దొరుకుతాయి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా టోకీ రివెంజర్స్ తెలుగు డబ్ కోసం వెయిట్ చేస్తుంటే వీడియో షేర్ చేయండి, తెలుగు డబ్ రాబోతుంది అని. ఇంకా నేను సో వెయిట్ ఫర్ తెలుగు డబ్, దీన్ని తెలుగు డబ్ రివ్యూ కూడా తీసుకొని రావాలి. వస్తేనే మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా హెల్త్ కూడా కొంచెం బాగలేదు, అందుకే వీడియోస్ కూడా చాలా అంటే చాలా లేట్ వస్తున్నాయి. అండ్ ఈ వీడియోలో కూడా వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఎనీవే మీరు ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మళ్ళీ కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో.